మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు షేబ దేశపు రాణిని గురించి ఒక మాట చెప్పారు. ఆ మాట చదువుకుందాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను చాలా గొప్పవాడు. ఆయన కాలంలో, ఆయన కాలానికి ముందు, ఆయన కాలం తర్వాత నివసించిన రాజులందరిలో చాలా గొప్ప వ్యక్తిగా సొలొమోను పేరును ప్రఖ్యాతను సంపాదించుకున్నాడు. సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం, ఎక్స్టెన్సివ్ విజ్డమ్ అలాంటిది. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్తూ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడను అని యేసుక్రీస్తు ప్రభు వారు పలికారు. అయితే ఈ సొలొమోనును దర్శించడానికి వచ్చిన దక్షిణ దేశపు రాణి లేదా షేబ దేశపు రాణిని గురించి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రస్తావించినట్లు మత్తయి సువార్తలో మనం గమనిస్తున్నాం. ఈ దినము మన అంశము షేబ దేశపు రాణి. ఆమె షేబ దేశపు రాణి అని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. కానీ మనము చరిత్ర పుస్తకాలు గమనించినట్లయితే ఆమె పేరు బిల్కిస్ అని చరిత్ర పుస్తకాల్లో మనం చూడగలం. ఈ షేబ దేశపు రాణి సొలొమోను రాజు గురించి విని ఆయనను దర్శించటానికని తన ప్రాంతాన్ని, తన దక్షిణ దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి ప్రయాణం చేసి వచ్చినట్లు దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఇశ్రాయేలును పరిపాలించిన మొదటి రాజు సౌలు అయితే, సౌలు తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు దావీదుకు అనేక మంది కుమారులు ఉన్నారు, అనేక మంది భార్యలు ఉన్నారు. అయితే దావీదు భార్య అయిన బెత్షెబ, ఆమెకు కుమారుడు సొలొమోను పుట్టిన తర్వాత దావీదు వద్దకు వచ్చి ఒక విన్నపం చేసుకుంటుంది. అదేంటంటే, రాజా, నీ తర్వాత నీ సింహాసనాన్ని నా గర్భవాసన పుట్టిన సొలొమోను అధిష్ఠించాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ గ్రాంట్ మై రిక్వెస్ట్, నా ఆశను నీవు నెరవేర్చు అని అడిగినప్పుడు దావీదు ఆమె కోరుకున్న కోరికను సిద్ధింపచేస్తాడు. ఆమెకు చెప్తాడు, అలాగే నా తర్వాత నీ గర్భాన పుట్టిన సొలొమోను రాజుగా అవుతాడు, అధికారంలోకి వస్తాడని. సో సొలొమోను అధికారంలోకి వచ్చిన తర్వాత సొలొమోను దేవుని సన్నిధిలో ఒక దినాన ప్రార్థన చేస్తూ ఉంటాడు. సొలొమోను దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనకు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనును అడుగుతాడు, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్? నీకేం కావాలి? నువ్వు నా దగ్గరకు వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, నాకు బలులు అర్పించావు, నీవు చక్కగా నన్ను వెంబడిస్తున్నావు. అయితే నా దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వేం కోరుకుంటున్నావు నాకు చెప్తే నేను నీకు ఇస్తాను అని దేవుడు అడుగుతారు. అడిగిన సందర్భంలో సొలొమోను అడుగుతాడు, నాకు వెండి బంగారాలు కావాలి, దీర్ఘాయువు కావాలి, నా శత్రువులపై జయం కావాలి. ఇటువంటివి ఏమి సొలొమోను కోరుకోడు. కానీ ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప జనము, నీ ప్రజలను పరిపాలించే ఒక అధికారి స్థానంలో నన్ను పెట్టావు ప్రవ్వా, నీవు నాకు జ్ఞానం అనుగ్రహించు. ఐ నీడ్ విజ్డమ్ టు రూల్ యువర్ పీపుల్, టు రెయిన్ ఓవర్ యువర్ పీపుల్. నీ ప్రజలను పరిపాలించడానికి నా జ్ఞానం కావాలి, నా జ్ఞానం అనుగ్రహించు అని సొలొమోను అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇస్తూ, జ్ఞానంతో పాటుగా దీర్ఘాయువును, అలాగే తన శత్రువులపై జయాన్ని, ఆస్తిని అన్నిటినీ దేవుడు దయచేసినట్లు దేవుని గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు సొలొమోను చాలా గొప్ప రాజు అయిపోయాడు. సొలొమోను యొక్క గొప్పతనం గురించి అనేక మందికి వినపడి ఉంటుంది. చూడండి, నేను నీకు ఖ్యాతిని, మంచి పేరును కలుగచేస్తానని దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానము సామెతల గ్రంథంలో మనం చూస్తాం. మంచి పేరు అనేది కూడా దేవుడిచ్చే ఒక బ్లెస్సింగే. ఎందుకంటే చెడ్డ పేరు చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ మంచి పేరును సంపాదించుకోవడం చాలా కష్టం. అ గుడ్ నేమ్ ఇస్ గ్రేటర్ దాన్ రిచెస్ అనే మాట కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వెండి బంగారాల కంటే, ఆస్తి ఐశ్వర్యాల కంటే మంచి పేరు కోరదగినదని. ఈ సొలొమోనుకి దేవుడు మంచి పేరునిచ్చాడు, గొప్ప ఖ్యాతినిచ్చాడు. హీ బికేమ్ సో ఫేమస్ బికాస్ ఆఫ్ హిస్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అతనిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, అతనిలో ఉన్న ఆలోచన శక్తిని బట్టి, మేధస్సును బట్టి దేవుడు అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతులను ఇచ్చినప్పుడు దక్షిణ దేశపు రాణి బయలుదేరి వస్తుంది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనిస్తాము. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. షేబ దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. షేబ దేశపు రాణి సొలొమోనును గూర్చి వినిందంట. షేబ దేశపు రాణి జీవితంలో ఉండే ఒక 7 పాయింట్స్, 7 అంశాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. షేబ దేశపు రాణి సొలొమోను గురించి వినింది, సొలొమోను రాజు గురించి వినింది. యేసు ప్రభు చెప్పారు, నేను సొలొమోను కంటే గొప్పవాడనని.
ఈరోజు మనం సొలొమోనుని చూడడానికి, దర్శించడానికి ఆయన లేడు, ఆయన బ్రతికి లేడు. ఆయన కూడా మనలాంటి మనిషే కాబట్టి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చనిపోయాడు. కానీ సొలొమోను కంటే గొప్పవాడైన దేవుడు ఉన్నాడు ఇప్పుడు. అండ్ హీ ఈస్ ద కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. సొలొమోను కేవలం ఇశ్రాయేలీలను మాత్రమే పరిపాలించిన రాజేమో, కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, అండ్ హీ ఈస్ ద అల్టిమేట్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ టుడే. ఈరోజు మరి కనబడుతున్న ప్రతి దాని మీద అధికారం కలిగిన ఉన్నతమైన రారాజు నీవు నేను సేవిస్తున్న పరలోకపు తండ్రి, మన యేసయ్య. అయితే షేబదేశపు రాణి ఏ విధంగా సొలొమోను దగ్గరికి వెళ్ళిందో, ఆమె ఎటువంటి అనుభవాలు కలిగి ఉందో, మన పరలోకపు తండ్రి వద్దకు, మన పరలోకపు రాజు వద్దకు కూడా ఆమె వలె మనం వెళ్ళగలిగితే, ఆమె వంటి అనుభవాలే మన జీవితంలో పొందగలిగితే, షేబదేశపు రాణి ఏ విధంగా అల్టిమేట్గా సొలొమోను దగ్గరికి వెళ్ళి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందో, మనం కూడా పరలోకపు రాజు దగ్గరకు వెళ్ళడం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవచ్చు. కనుక ఈ దినం షేబదేశపు రాణి జీవితంలో నుండి ఒక 7 పాయింట్స్ మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా, షేబదేశపు రాణి సొలొమోనును గూర్చి వినింది. షీ హర్డ్ అబౌట్ ద కింగ్. దేవుని గూర్చి వినడం చాలా ప్రాముఖ్యం. దేవుని గురించి చాలామంది వింటూ ఉంటారు, కానీ సమ్ పీపుల్ డోంట్ కేర్. కొంతమంది అనుకుంటారు, చాలామంది గురించి విన్నామండి, చాలా దేవుళ్ళ గురించి విన్నామండి, ఓకే, వాట్ స్పెషల్ అబౌట్ జీసస్? యేసు ప్రభు గురించి అంతగా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మా ఉద్యోగాల్లో మేము బిజీగా ఉన్నాం, మా కుటుంబ జీవితంలో మేము బిజీగా ఉన్నాం, మా వ్యాపారంలో మేము బిజీగా ఉన్నాం, మాకుండే పనులు మాకున్నాయి. చెవులకు చాలా వార్తలు వినపడుతూ ఉంటాయి, అన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అని కొంతమంది వారి చెవులకు వినపడిన మంచి విషయాలను కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఈ షేబదేశపు రాణి సొలొమోనును గూర్చి, ఆయన కీర్తిని గూర్చి విని ఆయనను శోధించుటకై వచ్చిందంట. సో మొదటిగా వినడం చాలా చాలా ప్రాముఖ్యం. ఏమని వినింది అని ఆలోచిస్తే, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం నుండి సొలొమోను రాజు యొక్క గొప్పతనము, వాటిని గురించి కొన్ని వివరాలు చదువుకుందాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను గొప్పగా దేవుడు అతని ఎజ్రాహీడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దు అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. హిస్ ఫేమ్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద ల్యాండ్. అతనికి దేవుడిచ్చిన జ్ఞానము, అతనికి దేవుడిచ్చిన బుద్ధి, వర్ణింప శక్యము కాని వివేచన గల మనసంట. అంటే మాటల్లో వర్ణించలేనంత బ్లెస్సింగ్ ఇచ్చేశాడు దేవుడు సొలొమోనికి. అయితే మనం అనుకోవచ్చు, ఈరోజు సొలొమోను లేడు కదండి, సొలొమోను బ్రతికుంటే ప్రపంచ వింతల్లో ఒకటిగా చేర్చబడి ఉండేవాడేమో, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ దట్ యూ హ్యావ్ టు మీట్ ఆన్ ద ప్లానెట్ అని బహుశా సొలొమోనుకి పేరు పెట్టేవారేమో. ఇప్పుడు ప్రపంచంలో వింతలను ఏ విధంగా అయితే మస్ట్ వాచ్ అని చెప్తూ ఉన్నారో, యూ హ్యావ్ టు మీట్ దిస్ పర్సన్ ఫర్ ష్యూర్, యూ హ్యావ్ టు సీ హిమ్ ఫర్ ష్యూర్, యూ హ్యావ్ టు హియర్ హిమ్ స్పీక్. ఈ సొలొమోను మామూలుడు కాదండి. అతనికి ఉన్న జ్ఞానం, అతనికి ఉన్న సామర్థ్యం, ఆలోచన శక్తి, బుద్ధి, వివేచనలు చాలా గొప్పవి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారైనా ఆయన గురించి వినాలి, ఒక్కసారైనా ఆయన గురించి ఆయన్ని కలవాలి, ఆయన చూడాలని గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, ఇంకా రకరకాల పుస్తకాల్లో, ఎన్సైక్లోపీడియాల్లో అతని గురించి చాలా ఎక్కించేసి ఉండేవారేమో ఈ తరంలో, ఈ రోజుల్లో అయింటే. అయితే సొలొమోను యొక్క గొప్పతనము గూర్చి వినిన షేబదేశపు రాణి కొంచెము దాని గురించి శ్రద్ధ తీసుకుంది, ఆ డీటెయిల్ గురించి పట్టించుకుంది. ఈ ప్రపంచంలో మనకి చాలా డీటెయిల్స్ వినపడుతూ ఉంటాయి, చాలా డీటెయిల్స్ మన మైండ్లో రన్ అయిపోతూ ఉంటాయి. దెర్ విల్ బి సో మెనీ థింగ్స్ దట్ యూ విల్ కమ్ అక్రాస్ ఇన్ అ పర్టిక్యులర్ డే. ఒక్క దినంలో నీ మనసులోకి వచ్చే ఆలోచనలు, నీ ఎదురుగా వచ్చే పనులు, నీ చెవికి వినబడే వార్తలు ఎన్నో ఉంటాయి. కానీ వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని గూర్చి నీవు వినడం ప్రాముఖ్యం. ఎన్నో మాటలు వింటున్నావు, ఎన్నో సినిమా పాటలు వింటున్నావు, ఎన్నో కామెడీ షోస్ చూస్తున్నావు, ఎంతో స్టాండింగ్ కామెడీ డైలాగ్స్ అన్నీ వింటూ ఉండొచ్చు, ఎన్నో టీవీ సీరియల్స్ చూస్తూ ఉండొచ్చు, ఎంతోమంది స్నేహితులను ఫోన్ చేసి పలకరిస్తూ ఉండొచ్చు, లేకపోతే నీ ఇంట్లో వారితో, నీ బంధువులతో నువ్వు ముచ్చటిస్తూ ఉండొచ్చు. కానీ దేవుని గూర్చిన వార్త వింటున్నావా? దేవుని గూర్చిన వార్తను శ్రద్ధతో నీవు దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నావా?
దేవుని గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. 2 దినాల క్రితం ఒక సిస్టర్తో నేను మాట్లాడుతుంటే సిస్టర్ చెప్తున్నారు, ఒకప్పుడు చాలా స్పిరిచువల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నానండి, కానీ లాక్డౌన్ రావడం వల్ల ఇంట్లో కొన్ని అననుకూలమైన పరిస్థితుల వలన నా జాబ్ నేను మానేయాల్సి వచ్చింది. నా భర్త కూడా ఇంట్లోనే ఉంటున్నారు. నా కుమార్తెకు డెలివరీ అయింది. నా భర్త ఇంట్లో ఉండడం వల్ల నా భర్త నా విశ్వాసాన్ని అంగీకరించాడు. నేను బైబిల్ చదివిన ఒప్పుకోరు, ప్రార్థన చేసిన ఒప్పుకోరు, దేవుని వాక్యపు సందేశాలు విన్నా ఒప్పుకోరు. మీరు నమ్మరు సిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చాలా పడిపోయాను అని ఆ సిస్టర్ చెప్పినప్పుడు మై హార్ట్ ట్రూలీ ఏక్డ్. నా హృదయం చాలా బాధపడింది. అయ్యో, ఒకప్పుడు దేవునిలో బలంగా ఉన్న ఈ సిస్టరు ఎందుకు బలహీనమైపోయారు అంటే, కారణం దేవుని వాక్యం వినడానికి తనకి టైం ఉండడం లేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించకపోవడం వలన తన మీద పడిన కుటుంబ బాధ్యతలు, లేకపోతే తన భర్త వలన వస్తున్న ఇబ్బందిని బట్టో తను పాపం సమయం కేటాయించలేక విశ్వాసంలో కొంచెం బలహీనం అయిపోతున్నాను అని చెప్పినప్పుడు నాకు బాధ కలిగింది. నేను అనుకున్నాను, దేవుడు ఇంకెంత బాధపడి ఉంటారు. ప్రేమించే తన బిడ్డలు, తానెంతో ప్రేమించే తన బిడ్డలు తనకి దూరం అవుతూ ఉన్నప్పుడు ఆ ఆవేదన చాలా ఎక్కువగా ఉంటుందండి దేవుని హృదయంలో. చూడండి, తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలు దూర ప్రాంతాలకు, దూరదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయినప్పుడు రోజు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. డే టైంలో కూడా ఎప్పుడు ఫోన్ చేస్తాడా నా కొడుకు, నా కుమార్తె ఎప్పుడు ఫోన్ చేస్తుందా, ఎప్పుడు పలకరిస్తుందా. వన్ ఫైన్ డే ఒకవేళ వాళ్ళ కుమారుడు కానీ కుమార్తె కానీ వేరే దేశానికి వెళ్ళి తల్లిదండ్రులని ఇంకా నాకు ఫోన్ చేయొద్దు, ఇంకా మీకు నాకు సంబంధం లేదని చెప్పారనుకోండి, వాళ్ళ గుండె పగిలిపోతుంది. ఎందుకంటే ఆ బంధం ఏదైతే ఆ పేగు బంధం ఉందో అదంత ఈజీగా తెంచుకోలేరు. ఒక తల్లిదండ్రులు తమ కుమారుని న్యూయార్క్ దేశానికి పంపించారు. వారికి మరి కుమార్తెలు ఉన్నారు. ఒక్కగానొక కుమారుడు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ కుమారునికి మంచి ఉద్యోగం రావాలని పాపం మంచి కాలేజెస్, బెస్ట్ కాలేజెస్లో చదివించారు. చాలా ప్రయాసపడి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఆ కుమారునికి ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. అమెరికా దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వన్ ఫైన్ డే వాళ్ళ అమ్మకి నాన్నకి ఫోన్లో చాలా సీరియస్గా చెప్పాడంట, అమ్మ నాన్న ఇంకా నాకు మీతో సంబంధం లేదు, ప్లీజ్ డోంట్ కాల్ మీ అగైన్, ఇంకా నాకు ఫోన్ చేయొద్దని. ఆ తల్లి తండ్రి జాన్ వెస్లీ గారు ఎప్పుడు అమెరికా వెళ్తున్నప్పటికీ నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, అమ్మ మా కుమారుడు ఎక్కడైనా వెస్లీ గారిని కలుస్తారేమో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని చెప్పండి, మా కుమారుని పేరు పలానా, మా కుమారుడు ఒకవేళ కనబడితే మీ అమ్మకి నాన్నకి ఫోన్ చేయండి అని ఒక్కసారి మా కుమారునికి వెస్లీ గారిని చెప్పండి అని ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతుంటారు. నిజమే, దేవుని గూర్చిన వార్త నువ్వు వినడానికి సమయం తీసుకుంటున్నావా? దేవునితో నీ వ్యక్తిగతమైన సంబంధాన్ని నువ్వు నీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోవడానికి నీకు ఆ పట్టుదల, శ్రద్ధ ఉందా? ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులతో, తోబుట్టులతో ఒకవేళ ఉండేది రక్త సంబంధం, పేగు బంధం అయితే, యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు మనకున్న సంబంధం ఏంటంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ దెన్ బ్లడ్ రిలేషన్స్. ఈ లోకంలో మనం ఒక తల్లి గర్భంలో పుట్టామనో లేకపోతే ఈ తల్లికి పుట్టామనో ఆ బంధం అదొక లెవెల్ అయితే, యేసుక్రీస్తు ప్రభు తనకున్న సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చివేశారు. హీ గేవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కొరకు తన్ను తాను పానార్పణంగా ఆయన సమర్పించుకున్నారు. ఆయన సమస్తాన్ని ఇచ్చివేశారు. మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు. ఆయనను గూర్చిన వార్త వినడానికి నువ్వు సమయం తీసుకుంటున్నావా? వినుట వలన విశ్వాసము కలుగును. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఆర్ యూ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాటను వింటున్నావా? వింటున్న దేవుని మాటను చెవిన పెట్టుకుంటున్నావా లేదా? వినుటకు చెవులు గలవారు వినుగాక అని ప్రకటన గ్రంథంలో చాలాసార్లు ఆ మాట రిపీట్ అవుతూ ఉంటుంది. అదేంటండి వినుటకు చెవులు గలవారు ఏంటి? అందరికీ చెవులు ఉంటాయి కదా. చెవులు ఉంటే యూజువల్గా వినికిడి శక్తి మనకు ఉంటుంది కదా. వినుటకు చెవులు గలవారేంటి? వినడానికి చెవులు కాకపోతే వినకుండా ఉండే చెవులు కూడా ఉంటాయా అంటే ఉంటాయి. కొంతమందికి చెవులు ఉంటాయి కానీ ఏవి వినాలో అవి వినే చెవులు ఉండవు, ఏవి వినకూడదో అవి వినే చెవులు ఉంటాయి. కానీ దేవుని మాటలు వినే చెవులు నీకు ఉన్నాయా? సో మొదటిది ఏంటంటే, క్వీన్ ఆఫ్ షెబా హర్డ్ అబౌట్ ద కింగ్. రాజును గూర్చి వినినది. ఆ తర్వాత రెండవది మనం ఆలోచన చేస్తే, రెండో వచనం, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆ తర్వాత సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె యెరూషలేమునకు వచ్చెను. షీ కేమ్ టు ద కింగ్. షీ నాట్ ఓన్లీ హర్డ్ అబౌట్ ద కింగ్ బట్ షీ కేమ్ టు ద కింగ్. ప్రత్యక్ష సాక్షిని అవ్వాలనుకుంటున్నానండి. ఐ వాంట్ టు సీ.
ఈ రోజుల్లో ఏమన్నా వింత జరుగుతుంటే చూడండి, జనాలు ఎలా వెళ్తారో, తండోపతండాలుగా వెళ్ళిపోతారు. ఆ మధ్యలో ఏదో బత్తాయి కాయ ఒక వినాయకుని రూపంలో వచ్చిందని వేశారు వార్తాపత్రికల్లో. జనాలు తండోపతండాలు. అక్కడేదో పాము అదేదో ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే వెళ్ళిపోతారు అందరూ చూడడానికి. ఏదన్నా వింత, సంథింగ్ అన్యూజువల్, యూజువల్గా జరిగేదానికంటే వ్యత్యాసంగా, స్ట్రేంజ్గా, స్పెషల్గా, అన్యూజువల్గా ఏమన్నా ఉంటే ప్రజలు చెవి కోసేసుకుంటారు. దాన్ని చూడడానికి ఎంత ఆరాటపడిపోతారు. సొలొమోను రాజు గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి వినిన షేబదేశపు రాణి అనుకుంది, నేను వెళ్తాను, ఐ వాంట్ టు మీట్ హిమ్ పర్సనలీ, ఆయనను నేను దర్శించుకోవాలని అనుకుంటున్నాను. షీ కేమ్ టు హిమ్, వచ్చింది. రావడం అంత ఈజీ కాదండి. ఈ రోజుల్లో లాగా ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు. ఒక కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం అంత కాదు. ఆ రోజుల్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంతగా డెవలప్ అవ్వలేదు. ఆ సమయంలో ఆమె ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే ఆమె ప్రయాణం చేసుకుంటూ వచ్చిందంట. షీ కేమ్ ఆల్ ద వే, షీ ట్రావెల్డ్ ఆల్ ద వే. ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. ఒంటెల మీద ప్రయాణం నాట్ ఈజీ. ఒకసారి వైజాగ్ బీచ్ వెళ్ళినప్పుడు ఒంటె మీద, సర్లే ఇంకా వయసు పైబడిన తర్వాత ఒంటె మీద ఎలాగో ఎక్కలేం కాబట్టి ఒకసారి ఎక్కుదామని నేను ఒంటె ఎక్కాను ఈ మధ్యకాలంలో. మా పిల్లలు ఎక్కితే నేను కూడా ఎక్కాను. అది కింద చాలా హార్డ్గా ఉందండి. ఆ ఒంటె మీద మామూలుగా లేదు ఆ ప్రయాణం. ఇట్ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. అంటే అది జస్ట్ బీచ్లో అలా వెళ్ళి ఇలా ఓ రౌండ్ వేసేసరికి ఎప్పుడు దిగిపోదామని చూసాను నేను. ఎందుకంటే దాని ఒక్కొక్క స్టెప్ ఆ ఇసుకలో వేస్తూ ఉంటే మనం అలా కుదురుగా కూర్చున్నట్టు లేదనమాట. భయంకరమైన కుదుపులు, చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఇట్ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. ఒక పరుపు మీద కూర్చున్నట్టు మాత్రం ఖచ్చితంగా లేదు. ఆమె శ్రమ తీసుకుంది, ప్రయాసపడింది, టైమ్, ఎఫర్ట్, ఎనర్జీ అన్నీ ఇన్వెస్ట్ చేసి ఆ సొలొమోను రాజును చూడ్డానికి ఒంటెల మీద ప్రయాణం అయ్యి వచ్చింది. ద గ్రేటెస్ట్ కింగ్ హూ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్. ఆయన గురించి విన్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏదో నా వినికిడి వరకు నేను లిమిట్ అవ్వాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు గో అండ్ మీట్ హిమ్ ఇన్ పర్సన్. వ్యక్తిగతంగా నేను వెళ్ళి కలుసుకోవాలని, చూడాలని అనుకుంటున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాట సెలవిస్తున్నారు. పరలోకపు రాజునైన నా వద్దకు మీరెవరైనా వస్తే నా దగ్గర మీకు అపాయింట్మెంట్ లేదు అని నేను చెప్పను, మళ్ళీ రండి అని నేను చెప్పను, నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పను. కానీ యేసయ్య సెలవిస్తున్న మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా వద్దకు వచ్చి వారిని నేను, యేసయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మనకి అపాయింట్మెంట్ దొరుకుతుంది. హల్లెలూయా. నో వెయిటింగ్ టైం, నో వెయిటింగ్ టైం అండి. ఒక విఐపిని కలవడానికి వెళ్తే బహుశా వెయిటింగ్ టైం ఉంటుందేమో. వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు చెప్పిన సమయానికి రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళు చెప్పిన సమయానికే మనం వెళ్ళాలి. వెళ్ళినా కూడా వాళ్ళు అప్పుడే వచ్చి కలుస్తారని గ్యారంటీ లేదు. కానీ పరలోకపు తండ్రి వద్దకు, యేసయ్య వద్దకు నువ్వు వెళ్తే ఎనీ టైం ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. దేవుని వద్దకు వస్తే జీవం కలుగుతుందంట. కొంతమందిని గురించి దేవుడు చెప్తూ ఉన్నారు, మీకు జీవం కలుగునట్లు మీరు నా దగ్గరికి రావట్లేదు. అంటే మీరు నిర్జీవంగానే మిగిలిపోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ నా వద్దకు వచ్చి జీవం పొందడానికి మాత్రం మీరు నా వద్దకు రావడం లేదు. నిత్య జీవపు ఆధారము లేక జీవ జలాన్ని అనుగ్రహించే యేసయ్య వద్దకు వస్తే జీవాన్ని పొందుకున్న వీ విల్ బీ ఫిల్డ్ విత్ లైఫ్ వెన్ వీ కమ్ టు ద సోర్స్ ఆఫ్ లైఫ్. జీవాధారమైన దేవుని వద్దకు వస్తే మనం జీవాన్ని పొందుకుంటాం. దేవునికి దూరంగా జీవ జలముల ఊట, జీవాహారము నేనే అని సెలవిచ్చిన యేసయ్య వద్దకు రాకుండా ఆయనకి దూరంగా ఉంటే మనలో జీవము రాదు, జీవాన్ని మనం పొందుకోలేం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తున్న మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 68. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యూ హ్యావ్ ద లివింగ్ వర్డ్స్. నీ దగ్గరికి తప్పితే ఇంకెక్కడికి మేము వెళ్తామయ్యా, మేము ఎక్కడికి వెళ్ళగలము అని
పేతురు చెప్తున్న మాట. సో మొదటిగా షేబ దేశపు రాణి సొలొమోను గురించి వినింది. రెండవదిగా సొలొమోనును చూడడానికి వెళ్ళింది. షీ వెంట్ టు హిమ్, షీ కేమ్ టు హిమ్, సొలొమోను యొద్దకు వచ్చింది. మూడవదిగా మనం ఆలోచిస్తే మళ్ళీ మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయానికి మనం వెళ్దాము. 2-3 వచనాలు. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. వచ్చిన తర్వాత ఆమె మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం చూడండి. తనకు తోచినదంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. ఎన్ని క్వశ్చన్స్ పెట్టుకొని వచ్చిందో, క్వశ్చన్ బ్యాంక్ లాగా వచ్చినట్టుంది సొలొమోన్ దగ్గరికి. Her mind was filled with lot of questions. మేబీ ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చి ఉంటుంది, జ్ఞానాన్ని పొందుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుంటుంది. చూడండి, కాలేజ్లో మనకి ఏమన్నా కాన్సెప్ట్ అర్థం కాకపోతే సార్ ఐ హ్యావ్ అ క్వశ్చన్ అని మనం అడుగుతాం. ఆ లెక్చరర్స్ మనకి క్లారిఫై చేస్తారు. అప్పుడు ఆ ప్రశ్నకి మనకు సమాధానం వస్తుంది. ఆ కాన్సెప్ట్లో ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఈమె సొలొమోనును ప్రశ్నలు అడిగింది. బహుశా అతని జ్ఞానాన్ని పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు అడుగుండొచ్చు. రెండవది ఏంటంటే అతని నుండి జ్ఞానం పొందుకోవడానికి, ఈమెకు లేనిది, ఈమెకు తెలియనిది తెలుసుకోవడానికి సొలొమోనును కొన్ని ప్రశ్నలు అడిగినట్లుగా దేవుని గ్రంథంలో మనం గమనిస్తున్నాం. సో షీ స్పోక్ టు హిమ్. ఆమె మాట్లాడడానికి సమయాన్ని తీసుకుంది. సొలొమోనుతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించింది. నేను సొలొమోను గురించి వింటే సరిపోద్ది అని అనుకోలేదు. విన్న తర్వాత వచ్చి చూశానుగా దూరం నుంచి సరిపోద్దులే అని అనుకోలేదు. ఆయనతో మాట్లాడాలని కోరుకుంది, సంభాషణ చేయాలని కోరుకుంది. పరలోకపు రాజుతో కూడా నీవు నేను సంభాషణ చేయడానికి దేవుడు మనకు ప్రార్థన అనేది ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. యూ కెన్ టాక్ టు యువర్ హెవెన్లీ ఫాదర్. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు అడిగితే చాలు, మొరపెడితే చాలు, రిక్వెస్ట్ చేసుకుంటే చాలు, మాట్లాడితే చాలు, యువర్ రిక్వెస్ట్ విల్ బి గ్రాంటెడ్. ఆమె అడిగిన వాటన్నిటికీ సమాధానాలు పొందుకుందంట. అబ్బా, సొలొమోనుకి చాలా పేషెన్స్ ఉంది కదండి. 3వ వచనం, తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము. దేవుడు మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారా? ఎస్. అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబిస్తారా? ఇస్తారు. నీ మనసులో ఉన్న కోరికలు, ఆశలు అన్నిటి గురించి వినే టైం ఆయనకుందా? ఐఎమ్ సో బిజీ, నన్ను డిస్టర్బ్ చేయకు అని దేవుడు ఎప్పుడు మనతో అనరు. ఆయన సమయాన్ని తీసుకుంటారు, సమయాన్ని కేటాయిస్తారు. హీ విల్ టేక్ ద టైమ్ టు టాక్ టు హిస్ చిల్డ్రన్. తన బిడ్డలతో మాట్లాడడానికి దేవుడు సమయము తీసుకుంటాడు. సో షీ రిసీవ్డ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ హర్ క్వశ్చన్స్. వచ్చింది, మాట్లాడాలని ఆశపడింది, మాట్లాడే అవకాశం ఇచ్చాడు రాజు. అడిగిన ప్రశ్నలు అవి కుశల ప్రశ్నలో లేకపోతే కొంతమంది చూడండి అర్థం పర్థం లేని ప్రశ్నలు అడుగుతారు. కొంతమంది ఎవరిని ప్రశ్నలు అడగడానికి వచ్చారో వాళ్ళని సమస్యలో ఇరికించాలని ఒక బ్యాడ్ మోటివ్తో వస్తూ ఉంటారు. ఆమె ఎటువంటి ప్రశ్నలు అడిగిందో మనకు తెలియదు, కానీ ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను నుండి సమాధానం పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం గమనిస్తే 4-5 వచనాలు, షేబ రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందెను. షీ సా అండ్ షీ వాజ్ సర్ప్రైజ్డ్, షీ వాజ్ షాక్డ్, షీ వాజ్ అమేజ్డ్. మొదటగా షీ హర్డ్, ఆమె వినింది. రెండవదిగా ఆమె ప్రయాణమై వచ్చింది, ఆమె బయలుదేరింది. షీ కేమ్ ఆల్ ద వే టు మీట్ ద కింగ్. మూడవదిగా మనం చూసాము, షీ స్పోక్ టు హిమ్, ఆయనతో మాట్లాడింది. నాలుగవదిగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంతఃపురము, ఆయన వద్ద ఉన్న సేవకులు, ఆయన టేబుల్ మీద ఉన్న ఆహారము, ఆయన వద్ద ఉన్న సంపదలు, వీటన్నిటిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిందంట. షీ సా ఎవ్రీథింగ్ about King Solomon. సొలొమోను ఎవ్రీథింగ్ దట్ కింగ్ సోలమన్ హ్యాడ్. సొలొమోను వద్ద ఏమున్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా ఒక విలువైన ప్రాంతానికి నీవు వెళ్ళినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టూరిస్ట్ స్పాట్కి మీరు వెళ్ళారు,
అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూడాలి, అక్కడ బెస్ట్ ప్లేసెస్ ఏంటి ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి ట్రైన్ దిగి స్టేషన్లో ఈ ఊరికి వచ్చామా, ఓకేలే ఇంకా వెళ్దామని రిటర్న్ ట్రైన్ ఎక్కి వచ్చారనుకోండి, అర్థం పర్థం ఉండదు. ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంటి, ఒక రూట్ మ్యాప్ మనం పెట్టుకొని వెళ్తాము, వీలైతే ఒక టూర్ గైడ్ని మనం పెట్టుకుంటాం, వాళ్ళని వెళ్ళగానే వాకప్ చేస్తాం, వాట్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ హియర్, ఎంత దూరంలో ఉంటాయి అవి. ఇప్పుడు మేము ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడుగుతాం, ఇక్కడ పిల్లలు చూడడానికి ఏమన్నా మంచి ప్లేసెస్ ఉన్నాయా, పిల్లలు ఎంజాయ్ చేసే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయని ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. సో శేబదేశపు రాణి ఒంటెల మీద అంత టైమ్, ఎనర్జీ, ఎఫర్ట్ పెట్టి సొలొమోను దర్శించడానికి వెళ్ళిన తర్వాత షీ మేడ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ దట్ గాడ్ గేవ్ హర్. ఆ రాజును దర్శించే అవకాశం దేవుడు ఆమెకిచ్చాడు. దేవుడు ఆమెకిచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగపరుచుకొని ఆ రాజు వద్ద ఉన్న శ్రేష్టమైనవి ఏంటో వాటన్నిటిని చాలా జాగ్రత్తగా గమనించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమేమి గమనించింది? వాట్ డిడ్ షీ ఫైండ్? సొలొమోను గూర్చి విన్నప్పుడు ఎవరి గూర్చైనా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదండి. చాలాసార్లు మనం ఎవరి గురించైనా ఎవరైనా ఏదైనా చెప్తే ఓహో ఇలా చెప్పారా అని అనుకుంటాము. కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళి వ్యక్తిగతంగా చూస్తే కానీ నిజంగా ఒక వ్యక్తి గూర్చి మనకు పరిపూర్ణంగా అవగాహన రాదు. సో శేబదేశపు రాణి వెళ్ళి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆమె కళ్ళార చూసి ఏం గ్రహించింది అని ఆలోచన చేస్తే ఆమె అతని జ్ఞానాన్ని చూసినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. షేబ రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతని జ్ఞానాన్ని చూసిందంట. అతని జ్ఞానాన్ని చూసింది. మొదట్లో అతని జ్ఞానాన్ని గురించి వినింది, కానీ ఇప్పుడు అతని జ్ఞానాన్ని కళ్ళారా చూస్తుంది. షీ కుడ్ హియర్ హిజ్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. ఆయన జ్ఞానంతో ఆ ప్రాంతం అంతటిని, ఆ రాజా అంతఃపురం కానీ అన్నిటినీ ఎలాగ నిర్వహిస్తూ ఉన్నాడు, ఆయన ఆర్గనైజింగ్ స్కిల్స్ ఏంటి, అతనికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, అతని మాటల్లో ఎంత విజ్డమ్ ఉందో వాటన్నిటినీ గమనిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆమె వచ్చింది ఎందుకంటే జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే మనం కూడా జ్ఞానవంతులుగా తయారవుతాం అంట. చూడండి, పనికి మాలిన వారితో ఎవరైనా జట్టు కట్టారనుకోండి, ఎందుకు పనికి మాలిన వారుగానే తయారైపోతుంటారు. కొంతమంది తల్లులు చాలా బాధపడుతుంటారు నా దగ్గరకు వచ్చి, అమ్మ మా వాడు ఊర్లో వేస్ట్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంచన చేరాడమ్మా, వీడు ఖచ్చితంగా చెడిపోతాడని మాకు తెలుసు, ఏదో ఒక విధంగా మా అబ్బాయి రక్షణ పొందాలని, దేవుని మార్గంలో స్థిరపడాలని మేము ఆశపడుతున్నాము, ప్రార్థన చేయండి అని తల్లిదండ్రులు చెప్తుంటారు. నిజమే, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారంట. ఇది లోక సామెత, నిజం కూడా. నువ్వెవరితో ఉంటావో వారి వలె నీవు అయిపోతూ ఉంటావు, వారి ప్రభావం, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడుతూ ఉంటుంది. అయితే శేబదేశపు రాణి సొలొమోను వద్దకు వచ్చి ఎందుకు వచ్చిందంటే ఆయన జ్ఞానాన్ని చూసి ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగి ఆయన జ్ఞానాన్ని ఆమె కూడా కొంచెం పొందుకొని వెళ్దామని వచ్చింది. పరలోకపు రాజు వద్దకు వస్తే ఆయన మనకి ఏమిస్తాడు అని ఆలోచన చేస్తే హీ విల్ ఫిల్ యువర్ మైండ్ విత్ విజ్డమ్. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఇన్ హిమ్ ఆర్ హిడెన్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు దేవునిలోనే ఉన్నాయంట. ఆయన వద్దకు వస్తే ఆయన దగ్గర ఏముందో ఆయన అది మనకు ఇస్తాడు. ఎవరైనా ఇంటికి మనం వెళ్తే వాళ్ళ దగ్గర ఏముందో అది మనకు పెడతారు, వాళ్ళ దగ్గర లేనిది వారు పెట్టలేరు కదా. కొన్ని ప్రాంతాలు మేము దర్శించినప్పుడు అక్కడ దొరికే బెస్ట్ ఫుడ్ తీసుకొచ్చి పెడతారు. అమ్మ ఇది మీకు ఇంకెక్కడ దొరకదు, ఈ చేపలు ఇక్కడే దొరుకుతాయి, ఈ కైండ్ ఆఫ్ ఫిష్ మా ప్రాంతాల్లో దొరుకుతుంది, ఇది మీకోసం వండాం, ఇది టేస్ట్ చేయండి. దేవుని వద్దకు వెళ్తే ఆయన దగ్గర ఏముందో ఆయన ఇస్తాడు. దేవుడు శ్రేష్ఠుడు, పరలోకపు రాజు, భూమి ఆకాశంలను సృజించిన వాడు. ఆయన దగ్గర శ్రేష్టమైనవే ఉంటాయి. ఆయన దగ్గర ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానము. హీ విల్ గివ్ యూ ద విజ్డమ్. ఈ లోకంలో జీవించడానికి నీకు తగిన జ్ఞానాన్ని దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. హీ విల్ ఫిల్ యువర్ మైండ్ విత్ విజ్డమ్, హీ విల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ విజ్డమ్. జ్ఞాన హృదయము మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆమె సొలొమోను రాజు దగ్గరకు వెళ్ళి ఏం చూసిందంటే ఆయన జ్ఞానాన్ని చూసింది. 4వ వచనం, అతడు కట్టించిన మందిరమును, ఆ తర్వాత అదే వచనంలో ఉంటుంది యెహోవా మందిరమును కూడా ఆమె చూసిందంట. సొలొమోను రాజు కట్టించిన కట్టడాలు, సొలొమోను రాజు కట్టించిన మందిరం, దాని దాని యొక్క గొప్పతనం, మ్యాగ్నిఫిషన్స్ చూసింది, గమనించింది. అబ్బా
ఎంత అద్భుతంగా ఈ కట్టడాలను కట్టించాడు. అతని అంతఃపురం ఎంత బాగుంది, అతని రాజమందిరం ఎంత బాగుంది. షీ సా హిస్ గ్రేట్నెస్. అతను కట్టించిన కట్టడాలు చూసింది. మూడవదిగా మనం చూసినట్లయితే అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను చూసిందంట. బల్ల మీదనున్న భోజన ద్రవ్యములు. కొన్ని 7 స్టార్ హోటల్స్కి మనం వెళ్తే అక్కడున్న భోజన పదార్థాలు వాళ్ళు పెట్టేవి, ఆహార పదార్థాలు చూస్తే అవన్నీ తినడానికి ఒక కడుపు సరిపోదు మనకి. ఇంకొక కడుపు ఎరువు తెచ్చుకొని రెంట్కి తెచ్చుకోవాలన్నమాట. అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. చైనీస్ డిషెస్, తర్వాత ఇటాలియన్ డిషెస్, తర్వాత అమెరికన్ ఫుడ్, కాంటినెంటల్ ఫుడ్, ఇండియన్ ఫుడ్. ఇండియన్ ఫుడ్లోనే మనకి చాలా రకాలు ఉంటాయి కదా. ఇండియన్ డిషెసే బోల్డ్ అన్ని, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మళ్ళీ ఇంకా ఆ దేశం ఈ దేశం, వాళ్ళ రుచులు వీళ్ళ రుచులు. అంటే ఒక బల్ల మీద, రాజు యొక్క భోజన బల్ల మీద ఉండే ఆహార పదార్థాలు, యూ కెన్ ఇమాజిన్ ద బెస్ట్ ఫుడ్ విల్ బీ సర్వ్ టు ద కింగ్. రాజుకు ఆ దేశంలో దొరికే శ్రేష్టమైన ఆహార పదార్థాలు బెస్ట్ షెఫ్స్ వండుతారు. ఇంకా వాళ్ళకంటే మించిన వంట చేసే వాళ్ళు లేరు అన్నట్లుగా అటువంటి వారు వండుతారు, చాలా టేస్టీగా వండుతారు. ఆ భోజన బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు అన్నీ కూడా ఆమె శ్రేష్టమైనవన్నీ చూసిందంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో పరలోకపు రాజు కూడా మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీకు చికెన్ కూర, మటన్ బిర్యానీ, రొయ్యల ఫ్రై, ఈ చేపల కూర, బొమ్మిడాయల పులుసు, లేకపోతే ఇంకేవేవో పెడతానని చెప్పట్లేదు. కానీ మీరు సమ్మతించిన ఆ మాటలు వింటే పులస కూర, భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మీరు అనుభవిస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హీ విల్ గివ్ ద బెస్ట్ ఇన్ ద ల్యాండ్ టు హిస్ చిల్డ్రన్. ఆయన దేవుని గురించి విని, దేవుని చూడడానికి వచ్చే ఆసక్తితో, దేవునితో ఎవరు మాట్లాడతారో ప్రార్థన ద్వారా, వారు దేవుని యొక్క శ్రేష్టమైన వాటిలో పాలి పంపులు పొందుకుంటారు. శేబదేశపు రాణి అంత దూరం నుండి వస్తే సొలొమోన్ రాజు అతని టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం పెట్టుంటాడా, లేకపోతే మీకు భోజనం ఏం వద్దులేండి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఉంటాడా? ఖచ్చితంగా రాజు యొక్క గొప్పతనం డిస్ప్లే చేసేవారంట. రాజు అతనికి ఉన్న సంపదలు, అతనికి ఉన్న గొప్పతనాన్ని ఎవరైనా పొరుగు దేశపు రాజులు వచ్చినా, రాణులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, దే యూస్ టు డిస్ప్లే దేర్ గ్రేట్నెస్. దాన్నంతా షోకేస్ చేసుకొని చూపించుకునేవారు. అయితే ఈ రాజు శేబదేశపు రాణిని ఆయన భోజన బల్ల దగ్గర కూర్చోబెడితే అవన్నీ చూసింది. పరలోకపు రాజు కూడా తన వద్ద ఉన్న శ్రేష్టమైన పదార్థాలు, తన వద్ద ఉన్న శ్రేష్టమైన దీవెనలలో తన ప్రజలమైన మనకు భాగాన్ని అనుగ్రహించాలని ఆయన కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చూసిందంటే ఆ రాజు యొక్క సేవకులను చూసిందంట. ఉపచారులు, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె అందించు వారిని చూశాడు. అంటే అక్కడ ఉండే టీమ్, అక్కడ ఉండే ఉపచారం చేసేవారికి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉందన్నమాట. ఉపచారం చేసేవారి యొక్క డ్రెస్ కోడ్, వాళ్ళు ఎలా అటెండ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా సర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాగా ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు. అతని సేవకులు కూర్చుండు పీఠములంట. సేవకులు వస్త్రాలు చూసిందంట. అంటే వాళ్ళకి స్పెషల్ డ్రెస్సింగ్ ఉందన్నమాట. చాలా వెల్ డ్రెస్డ్గా, డిగ్నిఫైడ్గా ఉన్నారు. సొలొమోన్ రాజు దగ్గర ఉన్న ఉపచారం చేసేవారి సేవకులు, వాళ్ళు సర్వ్ చేసే విధానం, గిన్నె అందించే విధానం, వడ్డించే విధానం, వాళ్ళకు మళ్ళీ పీఠాలు వేసాడంట సొలొమోన్. అంటే అంతా ఒక ఆర్గనైజ్డ్ వేలో చాలా అద్భుతంగా ఉంది. అవన్నిటినీ ఆమె చూసింది. ఆ తర్వాత ఆయన అర్పించే దహన బలులను కూడా ఆమె గమనించింది. షీ సా ఎవ్రీథింగ్. అన్నీ చూసిన తర్వాత ఆమె విస్మయం పొందిందనే మాట చూస్తున్నాం. షాక్ తినిందంట. లైఫ్లో మర్చిపోలేను, అన్ఫర్గెటబుల్ మెమరీ, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి సొలొమోను రాజు వద్దకు వచ్చి నేను పొందుకున్నాను. అబ్బా, ఇక్కడ జీవితకాలం ఉండిపోతే ఎంత బాగుండు అనిపించి ఉంటుంది, కానీ మరి వేరే దేశపు రాణి కదా, వెళ్ళిపోవాలి. పరలోకపు రాజు వద్దకు వచ్చిన వారిని ఆయన ఎంతగా ఆశ్చర్యపరిచి, విస్మయం పొందించి ఆశీర్వదిస్తాడంటే, ఆయన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిలో పాలిపంపులు ఇస్తాడంటే,
యూ విల్ బీ అమేజ్డ్. దేవునిలో ఉన్న గొప్పతనం, దేవునిలో ఉన్న ఔన్నతి అని చూసినప్పుడు మనలో ఉన్న బలహీనతలు ఏంటో మనకి ఇంకెక్కువ అర్థమైపోతూ ఉంటాయి. దేవుని గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని చూస్తున్నప్పుడు, ఇంత గొప్పవాడవయ్యా, దేవునికి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆయన గొప్పతనం మనకి ఇంకా లోతుగా అర్థమవుతున్నప్పుడు, ఇంత గొప్పవాడవా, ఇంత మంచివాడవా, ఇంత ప్రేమ కలిగిన వాడవా, లార్డ్ హౌ గ్రేట్ యు ఆర్ అని దాన్ని చూస్తున్నప్పుడు, హౌ వీక్ ఐ యామ్, హౌ ఫీబుల్ ఐ యామ్, నేనెంత పాపిని, నేనెంత బలహీనరాలు, నేనెంత పనికి మాలిన దాన్నో, కొన్నిసార్లు మన బలహీనతలు మనకు చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి దేవుని దగ్గరకు వెళ్ళే కొలది. యోబు గ్రంథం 40వ అధ్యాయంలో కూడా యోబు భక్తుడు దేవునితో ఒక మాట మాట్లాడుతున్నాడు తన అనుభవంలో. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చెదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. యోబుకు వచ్చిన కష్టాలు ఇంకొకరికి వస్తే నోరు తెరచి నోటికొచ్చినట్లు దేవుణ్ణి తిట్టేవారేమో ఇంకొకరు అయింటే, ఆ శ్రమల్లో, ఆ బాధలో. చూడండి, కొన్నిసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు ఇంకా మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఏం మాట్లాడతామో మనకే తెలియదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యోబు అన్ని శ్రమలు పొందుతున్నా ఆ శ్రమలలో దేవుణ్ణి ఎంత బాగా చూశాడంటే, దేవుని గొప్పతనాన్ని, దేవుని విశిష్టతను, దేవుని శ్రేష్టతను ఎంతగా గ్రహించాడంటే, దేవుని ముందు తన్ను తాను ఒక్కసారి చూసుకొని అంటున్నాడు, నేను నీచుడనయ్యా. యాక్చువల్గా యోబుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో పెద్ద పెద్ద సర్టిఫికేట్లు, పెద్ద పెద్ద అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అన్నీ దేవుడు ఇచ్చాడు యోబుకి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని ఇన్ని టైటిల్స్ దేవుడిస్తే, దేవుని యొక్క ఔన్నత్యాన్ని దగ్గర నుంచి చూసిన యోబు తన్ను తాను చూసుకొని చెప్తున్న మాట ఏంటంటే, నేను నీచుడను, నేను నీకు ఏమని నీ ముందు నోరు తెరవడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభా. లార్డ్, ఐ డోంట్ డిజర్వ్ టు ఈవెన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నా నోటి మీద నా చేతిని, యోబుకి బోల్డ్ ఎంతమంది పనివారండి, అందరికీ ఆయనే ఆర్డర్స్ అన్నీ ప్రతిరోజు వేసేది. కానీ దేవుని ముందు అంటున్నాడు, నీ ముందు నోరు తెరవడానికి కూడా నాకు అర్హత లేదు. ఐ విల్ జస్ట్ షట్ మై మౌత్. ఎవరైనా మనల్ని షటప్ అన్నారనుకోండి, మనకి మామూలుగా రాదు, అగ్రెషన్ కదండి. నాకు లిబర్టీ ఆఫ్ స్పీచ్ లేదా, వాక్ స్వాతంత్రం లేదా. భర్త ఎప్పుడైనా భార్య నోరు మూసుకో అంటే, నేను నోరు మూసుకుంటే మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతా, నేను నోరు మూసుకొని ఎందుకు ఉండాలి ఇంట్లో అంటారు కొంతమంది, తెలుసా. నోరు మూసుకోవాలంటే కొన్నిసార్లు చాలా కష్టం మనకి. నోరు తెరవడం ఈజీ, నోరు మూసుకొని ఉండడం చాలా కష్టం, భరిస్తూ ఉండడం కష్టం, సహిస్తూ ఉండడం కష్టం. యోబు అంత గొప్ప స్థానంలో ఉండి అన్ని శ్రమలు ఎదుర్కొంటూ కూడా అంటున్నాడు, నేను నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. అంటే దేవుని ఎదుట యోబు యొక్క స్థితి ఏంటో యోబుకు అర్థమైంది. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా భక్తుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడనని. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అని చెప్పిన తర్వాత దేవుడు ఆయన నోటిని ముట్టి అతని నోటిని పవిత్రపరిచి ఆ తర్వాత యెషయాను వాడుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా భక్తుడైన యోహాను దేవుని చూడగానే, మనం ఇందాక చూసాం, శేబదేశ ప్రాణి విస్మయం పొందిందని, షీ వాజ్ అమేజ్డ్. ప్రకటన గ్రంథంలో పద్మసు ద్వీపంలో పరవాసి అయిన యోహాను, ఈ యోహానికి ఎంత చెప్పినా వినట్లేదు, దేవుని గురించి చెప్పకుండా ఉండమంటే, నోరు మూసుకొని ఉండమంటే ఉండడం లేదు. మనుషులు ఎవ్వరూ లేని ద్వీపంలో పడేద్దాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కు మేము వివాహమైన క్రొత్తలో వెళ్ళినప్పుడు అక్కడ అండమాన్ జైలు దర్శించాం. ఐలాండ్స్లో భయంకరమైన క్రిమినల్స్ని, భయంకరమైన నేరస్తుల్ని పడేసేవారంట. ఎందుకంటే ఇంకా వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ఒకవేళ తప్పించుకోవాలంటే ఆ ద్వీపం చుట్టూ వాటర్ ఉంటుంది, ఓషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఓషన్లో మధ్యలోనే ఏ షార్కో ఏ వేలో పట్టుకొని వాళ్ళని చీల్చేస్తుంది. సో వాళ్ళంత లైఫ్ రిస్క్ చేసి ఆ ద్వీపాన్ని తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయరని భయంకరమైన నేరస్తులను ఆ అండమాన్ జైల్లో వేసేస్తూ ఉండేవారంట.
ఆ, యోహాను భక్తుడిని కూడా పద్మసు ద్వీపంలో పడేశారు. ఇట్ వాజ్ ద ఐలాండ్ ఆఫ్ పాట్మస్. ఎందుకు అక్కడ పడేశారంటే ఇంక అక్కడైతే ఆయన సువార్త చెప్పడానికి ఎవరు ఉండరు, అక్కడైతే ఇంక నోరు మూసుకొని ఉంటాడులే అనుకుంటే పద్మసు ద్వీపంలో ఒంటరిగా ఆ వృద్ధాప్యంలో శ్రమ పడుతున్న యోహాను దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుడిచ్చిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథాన్ని రాసి ఈరోజు ఈ ప్రకటన గ్రంథం దేవుని ప్రజలైన మనందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే యోహాను భక్తుడు దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దేవుణ్ణి చూస్తే ఆయన ఎదుట నిలబడే అంత శక్తి కూడా నాకు లేదు, చచ్చిన వాని వలె పడిపోయాను. మనం అనుకోవచ్చు సొలొమోను రాజును దర్శించడానికి ఈరోజు లేడే అని. సొలొమోను కంటే గొప్పవాడైన పరలోకపు రాజు ఉన్నాడు. ఎవ్రీ టైమ్ యూ గో టు హిస్ ప్రెజెన్స్ యూ గెట్ హిస్ అపాయింట్మెంట్. ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళిన ప్రతిసారి, మోకరించిన ప్రతిసారి, కళ్ళు మూసుకొని యేసయ్య అని పిలిచిన ప్రతిసారి, నా పరలోకపు తండ్రి అని ఆయన్ను అడ్రస్ చేసిన ప్రతిసారి ఆయన నువ్వు చూస్తావు, ఆయన నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలవు, ఆయన మందిరానికి నీవు వెళ్ళిన ప్రతిసారి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆమె కేవలం సొలొమోను రాజుని చూడడం మాత్రమే కాదు, ఆమె కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నట్లు మనం చూస్తున్నాం. 6, 7, 8 వచనాలు చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదు లేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. 8వ వచనం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. కింగ్ సాలమన్, ఐ హవ్ హర్డ్ అ లాట్ అబౌట్ యూ. నీ గురించి చాలా విన్నాను, కానీ ఇక్కడ వచ్చి అసలు నీ గొప్పతనాన్ని కళ్ళారా చూస్తే నేను విన్నది అసలు సగం కూడా లేదని నాకు అర్థమైపోయింది. ఐ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ యూ. నీ గురించి ఒక అవగాహన ఉంది, ఒక ఐడియా ఉంది. నీ గురించి కొంతమంది నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నేను వచ్చి ఇక్కడ నిన్ను చూసి నీతో మాట్లాడి నీ భోజన బల్ల దగ్గర భోజనం చేసి నేను ఇక్కడ చూస్తున్న పరిస్థితులన్నింటిని బట్టి నాకు ఏమర్థమైందంటే నీ గొప్పతనంలో సగం కూడా నేను వినలేదు. అంత మాత్రమే కాదు, కానీ ఆమె చెప్పిన ఇంకొక మాట ఏంటంటే నీ భాగ్యము నీ జ్ఞానము చాలా గ్రేట్గా ఉన్నాయి నేను అనుకున్న దానికంటే, మనుషులు చెప్పుకుంటున్న దానికంటే. అంత మాత్రమే కాదు, నీ ఎదుటే ఉండి నీ రాజభవనంలోనే నీ ఎదుట పరిచారం చేస్తూ నీ ఎదుటే ఉండేవాళ్ళు ప్రతిరోజు నీ జ్ఞానవచనాలు వినేవారు ఇంకెంత అదృష్టవంతులు అని చెప్తుంది. ఎందుకంటే నేను వన్స్ ఇన్ అ లైఫ్ టైం వచ్చి ఇలా దర్శించుకొని వెళ్తుంటేనే నేను ఇంత గొప్ప అనుభూతిని పొందుకుంటే నీ జ్ఞానాన్ని, నీ గొప్పతనాన్ని, నీ యొక్క ఆర్గనైజింగ్ స్కిల్స్ని, నీలో ఉన్న ఆ నైపుణ్యతను, సామర్థ్యాన్ని అన్నీ చూసి నీ ఎదుటే ఉండి నిన్ను సర్వ్ చేసేవారు ఇంకెంత భాగ్యవంతులు అని చెప్తుంది. సో దేవుని బిడ్డలంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నోయింగ్ అబౌట్ క్రైస్ట్ ఇస్ వన్ థింగ్, బట్ ఎక్స్పీరియన్సింగ్ క్రైస్ట్ ఇస్ అనదర్ థింగ్. క్రీస్తు ప్రభు గురించి వినడం ఒక భాగం, ఒక అనుభవం అయితే ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అనేది అది ఇంకా శ్రేష్టమైన అంశం. ఈ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుతో నీ రిలేషన్షిప్ ఎంతవరకు ఉంది? హౌ ఫార్ ఇస్ ఇట్? వినడానికి పరిమితం చేసేసుకొని చాలే, ఐ బీన్ హియరింగ్ అబౌట్ జీసస్ అండ్ దట్స్ ఇనఫ్ ఫర్ లైఫ్. యేసు ప్రభు గురించి వింటూ ఉన్నాను అది చాలు అని అనుకుంటున్నావా? అనుభవపూర్వకంగా క్రీస్తు ప్రభువును తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? శేబదేశపు రాణి అనుకుంది, నేను వెళ్ళాలి, నేను చూడాలి, ఐ హ్యావ్ టు మీట్ దట్ కింగ్, ఆ గొప్ప రాజుని కలుసుకోవాలనుకొని వచ్చింది. ఇట్ వాజ్ వర్త్ ది ఎఫర్ట్. ఆమె ఎంత శ్రమపడి వచ్చిందో ఆమె శ్రమకు తగినట్లుగా గొప్ప ప్రతిఫలాన్ని ఆమె పొందుకున్నట్లు చూస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం, సో 5వదిగా షీ ఎక్స్పీరియన్స్డ్ వాట్ వాస్ ఇన్ ద కింగ్డమ్. సొలొమోను రాజ్యంలో, సొలొమోను అంతఃపురంలో ఉన్న అనేక విషయాలు ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది. 6వదిగా మనం ఆలోచిస్తే ఒట్టి చేతులతో రాలేదండి. 10th verse, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను.
శేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఏదో తీసుకొని వచ్చింది, విలువైనవే తీసుకొని వచ్చింది. ఏం తీసుకొని వచ్చింది? బంగారం తీసుకొచ్చింది, గంధవర్గం తీసుకొని వచ్చింది, రత్నాలు, ఎవ్రీథింగ్ ప్రెషస్, శాండల్వుడ్, గోల్డ్, ప్రెషస్ డైమండ్స్, ప్రెషస్ స్టోన్స్. 2వ వచనంలో కూడా మనం చూసాం కదా, గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని, ఒంటెల మీద మోసుకుంటూ వచ్చిందంట గిఫ్ట్స్. ఒంటెల మీద గిఫ్ట్స్ అన్నీ మోసుకురావడానికి రాజే అన్న పేద రాజా? ఇస్ హీ అ పువర్ కింగ్? రాజుకి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాలి? రాజుకి ఎంత తక్కువ? ఇవి ఇవ్వగానే ఏదో చిన్నపిల్లలు టాయ్స్ చాక్లెట్స్ చూసి ఎగ్జైట్ అయినట్టు రాజు ఏమైనా ఎగ్జైట్ అవుతాడా? కాదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సింబల్ టు ఆనర్ ద కింగ్. రాజును గణపరచడానికి తెచ్చింది అంతే. రాజుకి తక్కువ అని కాదు, రాజుకి అవి లేవని కాదు, రాజు ఏదో అవి చూసి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాడని కాదు, ఇంకేమీ కాదు. రాజుకి ఇస్తే ఆమె దగ్గర కొంచెం తక్కువ అవుతాయిలే, అది కరెక్టే. కొన్నిసార్లు చూడండి మన ఆలోచన ఎలా ఉంటుంది, ఆ పక్కోళ్ళకి ఇచ్చేస్తే, దేవుడికి ఇచ్చేస్తే నా దగ్గర ఉన్నవి అయిపోతాయి కదా, ఐ విల్ రన్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్, ఐ విల్ రన్ అవుట్ ఆఫ్ మనీ, నా దగ్గర ఉన్నది పోతుంది కదా అన్న భావన కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటుంది. బంగారం, గంధవర్గం, శాండల్వుడ్, అలాగే ఆమె రత్నాలు తీసుకొని వచ్చిందంట. షీ డిడ్ నాట్ కమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, ఒట్టి చేతులతో రాలేదు. పరలోకపు రాజు వద్దకు మనం వచ్చేటప్పుడు కూడా ఒట్టి చేతులతో రాకూడదు. ఎందుకండి? దేవునికి ఏం తక్కువ అని మనం ఇవ్వాలి? కొంతమంది ఫిలాసఫీ ఇలా ఉంది, దేవునికి మనం ఇవ్వకపోతే ఏమైనా తక్కువ అవుతుందా? నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దేవుణ్ణి గణపరచాలని ఆశ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ గురించి దేవుని ప్రజలుగా ప్రార్థన చేయమని చెప్తున్నాం. ఓన్లీ ఇఫ్ యూ క్యాన్ గివ్ టు ద లార్డ్, ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్స్పైర్డ్ బై, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని పని దేవుడు ఎలాగైనా చేయించుకుంటాడు, ఎవరితో అయినా చేయించుకుంటున్నాడు. దేవుని ప్రజలు సహకరించకపోతే అన్యులనైనా పంపించి ఆయన చేసుకుంటాడు. బికాస్ ఇట్ ఇస్ హిజ్ వర్క్. గాడ్ ద కింగ్ నోస్ హౌ టు గెట్ హిజ్ వర్క్ డన్. రాజుకు ఆయన పని ఎలా చేయించుకోవాలో ఆయనకు తెలుసు. కానీ ఆ పనిలో నా సహకారం ఉంటే నాకు బ్లెస్సింగ్. అది నేను రాజుకు సహకరిస్తే అది నాకు దీవెన. అంతే తప్ప దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు దెర్ ఇస్ నెవర్ అ కంపల్షన్. మందిరంలో కానీ పరిచర్లో కానీ వీ నెవర్ ఆస్క్ అండ్ వీ నెవర్ కంపెల్ పీపుల్, మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వకపోతే శాపం వస్తుందని కానీ, ఇంత ఇవ్వాలని కానీ వీ నెవర్ డూ ఇట్. నిన్నటి రాత్రి ఒక సిస్టర్ వచ్చి ఒక విషయం చెప్పి చాలా బాధపడుతున్నారు. ఆ మాట ఏంటంటే, అమ్మ, ఒక పాస్టర్ అమ్మ, వేరే చర్చికి చెందిన పాస్టర్ అమ్మ, మీ బ్లెస్సీ వెస్లీ గారు మా మందిరానికి వస్తారా విమెన్స్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి అని అడిగారంట. ఆమె అన్నారంట, వస్తారమ్మా, నేను ఒకసారి కనుక్కుంటానంటే, మీ బ్లెస్సీ వెస్లీ గారు 30,000 రూపాయలు తీసుకొని ఆమెకి ఇష్టమైన పట్టుచీర డిమాండ్ చేసి అది పెడితే కానీ మీటింగ్కి రారని విన్నాము అని చెప్పారంట. ఆ మాట విన్న తర్వాత నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఐ నో వాట్ మై కమిట్మెంట్ ఇస్. పరిచర్యలోకి వచ్చినప్పుడు నేను ఏ సమర్పణతో వచ్చానో నాకు తెలుసు. జాన్ వెస్లీ గారి గురించి కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అనుకునేదాన్ని. బట్ ఎస్టర్డే నా గురించి ఈ రూమర్ విన్న తర్వాత నాకు అనిపించింది, దేవుని కొరకు ఈ నింద అనుభవించే భాగ్యం నాకు కూడా ఇచ్చావు ప్రభా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ షేర్. నీకోసం ఒక నిందపడే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రాలని. నాకు తెలుసు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ సేవకులు వారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో, చాలా పేద స్థితిలో, అమ్మ ఈ మీటింగ్ పెట్టడానికి చాలా కష్టపడ్డాం, చాలా ధనం ఖర్చు అయింది అని వారు చెప్పినప్పుడు వారు ఇచ్చిన గిఫ్ట్ని వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేసేదాన్ని. మీరు నాకేమి ఇవ్వద్దు, ఇంత ప్రభు సేవ కోసం మీరు ఖర్చు పెట్టారు, ఇంతమంది సువార్త వినడానికి, ఐ డోంట్ నీడ్ ఎనీ గిఫ్ట్. మీరు ఇచ్చే 1,000 రూపాయలు వద్దు, 2,000 వద్దు, నాకు వద్దు, ఐ డోంట్ నీడ్ ఇట్. నా పెట్రోల్ ఖర్చు నేనే పెట్టుకొని వచ్చి నేను సువార్త చెప్తాను, అది నా భాగ్యం అనుకుంటాను. నా 3 పిల్లలతో ఒరిస్సా ప్రాంతం, ఒరిస్సా బార్డర్లో అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటామని 2-3 దినాల కొరకు నన్ను ఆహ్వానించారు. ఐ రిమెంబర్. వెస్లీ గారిని అడిగాను, నన్ను వెళ్ళమంటారా అండి అని. అది చాలా దూరం, కారులో వెళ్ళాలి, నువ్వు ప్రయాణం వెళ్తావా, వెళ్ళగలవా? నేను చెప్పాను, ప్రభు సేవలో ప్రయాసపడడానికే కదా వచ్చింది, సేవలో అరిగిపోవడానికే వచ్చాను. దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు, వాళ్ళు ఉజ్జీవ కూడికలు స్త్రీల మీటింగ్ పెట్టుకుంటామంటున్నా, నేను వెళ్తానంటే నాకు కారు ఇచ్చి పంపించారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, చాలామంది పెద్ద పెద్ద సేవకుల భార్యలను అడిగామండి. కొంతమంది అన్నారు, ఎంతమంది ఉంటారు మీ చర్చ్లో? మినిమం 5,000 10,000 పీపుల్ ఉంటే కానీ మేము రామన్నారు. బ్లెస్సీ గారు ఒక్క మాట కూడా అడగలేదు మీ చర్చ్లో ఎంతమంది ఉంటారని. ఎంతమంది ఉంటారని కానీ ఇంకా ఏ డీటెయిల్స్ కూడా అడగకుండా, ఆఫ్ కోర్స్ డబ్బులు అంటే మాకు ఆఫ్టర్ ఆల్ అండి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సేవకులుగా మేము దేవుడిచ్చిన పిలుపుకి ఇచ్చే ప్రాముఖ్యత, వీ నెవర్ కేర్ అబౌట్ మనీ. మనీ కోసం రాలేదు సేవకి. మనీ కోసం వచ్చింటే నా ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టేదాన్ని కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్షల రూపాయల జీతాన్ని నేను దేవుని సేవ కొరకు విడిచిపెట్టుకొని వచ్చాను. వస్త్రాలు కూడా ఆఫ్టర్ ఆల్ దేవుడు ప్రేమించి, దేవుని ప్రజలు అనేక మంది ప్రేమించి వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు, వాళ్ళ పిల్లలకు వివాహాలు అవుతున్నప్పుడు, వాళ్ళ పరిచర్యకి ఎప్పుడైనా వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు దైవజనులకి వస్త్రం ఇస్తే మాకు బ్లెస్సింగ్ అని చాలామంది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కట్టుకున్న చీర కూడా అలా ఒక సిస్టర్ ఇచ్చిన చీరే. కొంతమంది అనుకుంటారేమో ఒకవేళ దైవజనులు వాళ్ళకి వస్తున్న డబ్బులన్నీ బట్టల కోసం ఖర్చు పెడుతున్నారని. కొత్త మందిర నిర్మాణం అయ్యే వరకు ఒక్క చీర నేను కొనుక్కోలేదు. ఎందుకో తెలుసా? ఆ డబ్బులు కూడా దేవుని మందిరం కొరకే ఖర్చు పెడదాం. లక్షల కోట్ల రూపాయలు మనకు అవసరం మందిరం స్థలం కొరకు. ఎక్కడి నుంచి వస్తాయి? మేము ఏదన్నా కొంచెం తగ్గించుకొని దాన్ని దేవుని సేవలో ఖర్చు పెడదామని ఎవరో ఒకళ్ళు ఇచ్చిన గిఫ్టే, బర్త్డేకి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, ఈస్టర్కి ఎవరో ఒకళ్ళు పెట్టిన బట్టలే వేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కొరకు త్యాగపూర్వకంగా మనం ఉన్నప్పుడు లేని స్థితిలోనో ఒక పనికి మాలిన వారిగానే దేవుడు ఉంచాడు కదా. ఆయన కొరకు సమర్పణ కలిగి, ఈ లోక సంబంధంగా నాకు ఏది ఇంపార్టెంట్ కాదయ్యా నువ్వు తప్ప అని అన్నప్పుడు, ఈ లోక సంబంధంగా నీకేం కావాలో దేవుడు ఇవ్వడా? నీ పరలోకపు తండ్రికి నీకు తెలియదా? ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? చక్కని పుష్పాలను అందంగా తయారు చేసిన దేవుడు తన ప్రజలకు మంచి వస్త్రాలు ఇవ్వడా అండి? ఇస్తాడు ఖచ్చితంగా. నిన్నటి రాత్రి మరి ఆ విషయం ఆ సిస్టర్ చెప్పి చాలా బాధపడుతున్నారు. దైవజనులుగా మీ గురించి నాకు తెలుసమ్మా, మాట అంటే నేను తట్టుకోలేకపోయాను. అయితే ఆ మాట ఎవరన్నారో ఒకసారి నాకు చెప్పమన్నాను అంటే నేను అన్నాను. వెస్లీ గారు అన్నారు, అలాంటి పుకార్లు పుట్టించుకునే వాళ్ళు పుట్టించుకొనివ్వండి, కానీ దేవునికి తెలుసు. చూడండి, శేబదేశపు రాణి ఏం చెప్పింది? నేను విన్నది ఒకటి, కానీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. వాట్ ఈస్ ద రియాలిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ హర్డ్. విన్నది ఒకటి, కానీ వచ్చి చూసిన తర్వాత నాకు నిజంగా వాస్తవం ఏంటో అర్థమైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ టు ద లార్డ్. మా తల్లిదండ్రులు నాకు బంగారం కొని పెట్టారు నా వివాహానికి ముందే. కొత్త మందిరం కడుతున్నప్పుడు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పటికే మాకు పెద్ద పాప పుట్టింది. నా మనసులో ఒక ఆలోచన ఉంది, దైవజనులు వచ్చిన డబ్బులన్నీ సేవలో ఖర్చు పెడతారు, మాకు తినడానికి ఉందా లేదో కూడా చూడరు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఈ బంగారం అన్న ఉంచితే ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత స్కూల్ ఫీజులకో లేకపోతే ఏదో ఒక ఖర్చుకు పనికొస్తుంది కదా. ఒక కుమార్తె ఉంది, కొంతన్న దాచిపెట్టాలని ఆ గోల్డ్ గురించి నేను అలాగ ప్రక్కన పెట్టేశాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నీ దగ్గర ఉన్న విలువైనది ఇవ్వు నాకు. గోల్డ్ మనందరికీ విలువే, వాల్యూవే. చిన్న గోల్డ్ ఉంగరం అన్న భద్రంగా దాచిపెట్టుకుంటాం. దేవుడు అంటున్నాడు, నీ కుమార్తె గురించి నువ్వు ఆలోచించకు, నీ డాటర్ ఫ్యూచర్ నేను చూసుకుంటా, నీ గోల్డ్ ముందు నా పనికి తెచ్చివ్వన్నాడు ప్రభు. వెస్లీ గారికి చెప్పలేదు, మా తల్లిదండ్రులకు చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. పరిచర్యకి తెచ్చిచ్చాను. ఆ గోల్డ్ అమ్మేసి వచ్చిన ధనము మందిరం కడుతూ ఉన్నప్పుడు ఆ ఖర్చుల్లో వినియోగించారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవునికి తగినట్లు నీవు ఇవ్వాలి, రాజుకు తగినట్లు నీవు ఇవ్వాలి. డూ యూ హ్యావ్ అ హార్ట్? నా దగ్గర ఏం లేదయ్యా, ఏదో ఒకటి ఉంటుంది నీ దగ్గర ప్రభువుకి ఇవ్వడానికి. వెన్ యూ హ్యావ్ అ హార్ట్ టు గివ్ టు ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు వచ్చారంట. బంగారము, సామ్రాణి, బోళము విలువైనవే, పనికి మాలినవి తీసుకురాల. కొన్నిసార్లు మనం దేవునికి ఏమి ఇస్తామంటే మనకు పనికిరానివి దేవుడికి ఇచ్చేస్తుంటాం, మనకు ఉపయోగం లేనివి దేవుడికి. కొంతమంది చూడండి, వాళ్ళకి చినిగిపోయాక అరిగిపోయాక పనికిరానప్పుడు పక్కన వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. అది కాదు. నీకు నిజంగా ప్రేమ ఉంటే నీ దగ్గర ఉన్న బెస్ట్ నువ్వు ఇవ్వు, నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనవి ఇవ్వు. షీ గేవ్ టు ద కింగ్ నాట్ బికాస్ ద కింగ్ నీడ్స్ ఇట్, బట్ బికాస్ షీ వాంటెడ్ టు ఆనర్ ద కింగ్.
రాజైన సొలొమోనుకి ఎందుకు ఇచ్చిందంటే రత్నములను, బంగారమును, అలాగే గంధవర్గమును. రాజును గనపరచాలి, నా ఏరియాలో దక్షిణ దేశంలో బెస్ట్ ఏం దొరుకుతాయి అవన్నీ పట్టుకొని వెళ్దామని తీసుకొని వచ్చింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 7వ అంశము, ద ఫైనల్ పాయింట్, ఇది చూసుకున్న తర్వాత మనం ముగించుకుందాం. 13వ వచనాన్ని చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబ దేశపు రాణికిచ్చి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకు ఇచ్చెను. She gave to the king and she received from the king. Hallelujah. 7 points కదండి. ఫస్ట్ది ఏమనుకున్నాము? She heard about the king. రెండవదిగా she came to the king, ప్రయాణం చేసుకొని వచ్చింది. మూడవదిగా మనం ఆలోచన చేసాం, she spoke with the king, రాజుతో మాట్లాడింది. నాలుగవదిగా she saw the king, కళ్ళార చూసింది. ఏదో చెప్పుడు మాటలు విని నమ్మలేదు, చూసింది. షీ కేమ్ అండ్ సా. ఐదవదిగా మనం ఆలోచిస్తే షీ ఎక్స్పీరియన్స్డ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ద కింగ్డమ్. రాజు యొక్క అంతఃపురంలో, రాజు యొక్క సామ్రాజ్యంలో ఏం జరుగుతున్నాయో ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంగా తెలుసుకుంది. 5వ వచనం. ఆరవదిగా రాజుకు ఆమె దగ్గర ఏముందో అవి ఇచ్చింది. షీ ఫస్ట్ గేవ్ అండ్ దెన్ షీ రిసీవ్డ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇట్ ఈస్ సో బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఆమె ఏం పొందుకుందంట? 3 పాయింట్స్ ఉన్నాయి మళ్ళీ ఇందులో. 3 శ్రేష్టమైన అనుభవాలు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు, రాజుకు తగినట్లే ఇస్తాడు. రాజు ఇచ్చేవి రాజుకు తగినట్లే ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మన అవసరతలు తీరుస్తాడంట. అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ద లార్డ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. గాడ్ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అనే మాట ఉంటుంది. దేవుడు అవసరతలు అన్నీ తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? తన మహిమైశ్వర్యము చొప్పున, తన శక్తి చొప్పున, తన సామర్థ్యం చొప్పున. రాజు తన ప్రభావమునకు తగినట్టు. ఆఫ్టర్ ఆల్ ఒక షీబా దేశపు రాణి. చూడండి, కొన్నిసార్లు జెంట్స్కి ఏమైనా ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ లేడీస్ అనుకుంటా. ఆఫ్టర్ ఆల్ ఒక క్వీనే. శాండల్వుడ్, గోల్డ్, ప్రెషస్ స్టోన్స్ ఇస్తే నేను నా గొప్పతనం చూపిస్తాను. అసలే సొలొమోను రిచెస్ట్ కింగ్, ద వైజెస్ట్ కింగ్, హిస్ ద రిచెస్ట్ కింగ్. సొలొమోన్ అనుకుంటాడు, నా గొప్పతనం ఏంటో ఐ విల్ లావిష్లీ గివ్ టు హర్. సమృద్ధిగా ఇస్తాను, నా దగ్గర ఉన్న బెస్ట్ ఏంటో నేను ఇస్తాను. రాజుకు తగినట్లు ఇచ్చాడంట. రెండవదిగా మనం చూస్తే ఆమె కోరిన ప్రకారం. ఇది చాలా బాగుంటుంది, కోరుకోవడం. కొంతమంది చూడండి, సెలెక్ట్ చేసుకోమంటారు. సెలెక్ట్ చేసుకోమంటే బాగుంటుంది కదా, మన చాయిస్ తీసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోమనుకుంటే ఇదే తీసుకోండి అన్నారనుకో, ఇంకా అందులో మన చాయిస్ ఏమీ ఉండదు. నీ కలర్ ప్రిఫరెన్స్ ఉండదు, నీ ప్రిఫరెన్స్ ఏమీ ఉండదు. రాజు షేబ దేశపు రాణిని ఏ విధంగా సంతృప్తి పరిచాడంటే ఆమె కోరిన ప్రకారము ఇచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది, అది చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామంని ఏం అడుగుదురో, మీరేం కోరుకుంటారో అది పరలోకపు తండ్రి ఇస్తాడు. షేబదేశపు రాణి కోరుకున్నట్లుగా ఇచ్చాడంట. 3వ మాట రాయబడింది, 3rd పాయింట్ ఏంటంటే ఆమె ఇచ్ఛాపూర్తిగా, అంటే ఆమె ఇష్టపడినట్లు, ఆమె కోరుకున్నది ఇచ్చాడు. రాజు తన ప్రభావమునకు తగినట్లు ఇచ్చాడు. 3వది ఏంటంటే ఆమె ఇచ్ఛాపూర్తిగా, అంటే ఆమె ఏమి ఇష్టపడిందో, ఏవి చూసి మక్కువ పడిందో వాటిని ఇచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసయ్య చెప్తున్న మాట, మీరు నాలో ఉంటే, నాలో మీ మాటలు ఉంటే, మీకేది ఇష్టమో అడగండి. యూ జస్ట్ ఆస్క్, ఐ విల్ గివ్ ఇట్. మీరు అడగండి, నేను మీకు ఇస్తాను. కోరుకున్నది వచ్చాక, ఇష్టపడింది వచ్చాక ఆ సంతృప్తి మామూలుగా ఉండదు. యూ విల్ బి గ్రేట్లీ సాటిస్ఫైడ్, యూ విల్ బి ఓవర్ జాయిడ్. సొలొమోను రాజు వద్దకు వచ్చిన షేబదేశపు రాణి అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని
చూడండి, అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిందంట హ్యాపీగా. షీ లెఫ్ట్ ద కింగ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ టోటలీ సాటిస్ఫైడ్. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబ దేశపు రాణి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. బోల్డ్ అని మూటలు తీసుకొని వచ్చింది. ఐఎమ్ ష్యూర్ తెచ్చిన దానికంటే ఎక్కువే తీసుకొని వెళ్ళింది. షీ వెంట్ విత్ అబండెన్స్, షీ వెంట్ విత్ గ్రేట్ రిచెస్, షీ వెంట్ ఓవర్జాయిడ్ అండ్ టోటలీ సాటిస్ఫైడ్. ఉదయకాల సమయంలో కూడా పరలోకపు రాజు వద్దకు, పరలోకపు తండ్రి వద్దకు మనం వస్తే, పరలోకపు తండ్రి నాకెందుకండి, పరలోకపు తండ్రి గురించి వింటున్నాను కానీ నేను పట్టించుకోనండి, విశ్వాస జీవితం నాకు అక్కర్లేదని నీవు త్రోసిపుచ్చితే విస్మరిస్తే చాలా మిస్ అయిపోతాం. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ గాడ్, యు ఆర్ మిస్సింగ్ అ లాట్. దేవుణ్ణి మిస్ అవుతున్నావు అంటే నీ లైఫ్లో అన్నీ ఉన్నా వ్యర్థమే, చాలా నువ్వు కోల్పోతున్నట్టు. దేవుణ్ణి నీ జీవితంలో కలిగి ఉంటే ఆయన పట్ల చూడండి, సొలొమోను పట్ల షేబదేశపు రాణి షీ టుక్ దట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అండ్ ఎఫర్ట్. ఆ ఆసక్తిని కనపరిచింది, శ్రమ తీసుకుంది, సిద్ధపడింది, ఆమె దగ్గర ఉన్నవి సిద్ధపరచుకుంది, అంత కష్టపడి ప్రయాణం చేసి రిస్క్ చేసుకొని వెళ్ళింది, ఆయనతో మాట్లాడింది. వెళ్ళి కూడా దూరంగా ఉండి చూసి వచ్చేయలేదు, ఆయనతో మాట్లాడింది, ఆయనను సంభాషించింది, అన్ని గమనించింది, ఉన్నవి ఇచ్చింది, ఇచ్చిన దానికంటే ఇంకెక్కువ పట్టుకొని వచ్చింది. దేవుడి వద్దకు కూడా అంతే. ఆయన మాటలు విని ఆయనతో ప్రతిదినము నీవు ముచ్చటిస్తూ సహవాసం చేస్తూ ఆయనను అనుభవపూర్వకంగా నీవు తెలుసుకుంటే, ఆయనకు నీ వద్దేముందో నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే, ఆయన తన శక్తిని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి, ఆయన ప్రభావమును బట్టి, ఆయన యొక్క బలమును బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీరుస్తాడు. అడుగు వాటికంటేనో, ఊహించి వాటికంటేనో అత్యధికంగా నీ జీవితంలో కార్యం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. షేబదేశపు రాణి ధన్యురాలని మనం అనుకుంటున్నాం, కానీ ఆమె కంటే మనము పరలోకపు రాజు వద్దకు వెళ్ళడానికి, ఆయన నుండి అడిగినవన్నీ పొందుకోవడానికి మనకు అవకాశం ఉంది కనుక మనం ఇంకా ధన్యులం. దేవుడిచ్చిన ఆ ధన్యకరమైన కృపను, ఆ ధన్యకరమైన స్థితిని మనం పొందుకొని ఆశీర్వదించబడినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో షేబదేశపు రాణి ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. ఆమె ఏం ఆశించొచ్చిందో అవన్నీ పొందుకొని వెళ్ళింది. రాజుతో మాట్లాడాలనుకుంది, రాజు సమయం వెచ్చించాడు. రాజుని చూడాలనుకుంది, కలుసుకుంది, అన్నీ చూసింది, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసింది. అంత మాత్రమే కాదు, రాజు ఆయన వద్ద ఆయన ప్రభావమును బట్టి ఆమె కోరుకున్నవి, ఆమె ఇష్టపడినవి, రాజు వద్ద ఏమున్నాయో శ్రేష్టమైనవన్నీ ఇచ్చి పంపించాడు. పరలోకపు రాజు వద్దకు వచ్చి, అయ్యా నా అవసరత ఇది, నీకు తెలుసు, నా పరలోకపు తండ్రి నీకు తెలుసు, నీ వద్దకు వస్తున్నాను, నీ వైపు చూస్తున్నాను, నా వద్ద ఏముందో నీకు అది నేను ఇస్తాను ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను నడిపించు అని అడగగలిగితే షేబదేశపు రాణి కంటే మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, కృపలిచ్చి దేవుడు మనల్ని నింపాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో షేబదేశపు రాణి యొక్క జీవితం నుండి అనేకమైన శ్రేష్టమైన పాఠాలు మాకు నేర్పించావు ప్రభా. నిజమే, చాలాసార్లు నీ సన్నిధికి మేము వస్తాం కానీ చాలా దూరంగా బ్రతికి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటాం. నిజంగా లోతుగా నిన్ను తెలుసుకోవాలని, నీతో ముచ్చటించాలని ఆ ప్యాషన్, ఆ ఉబలాట చాలాసార్లు ఉండడం లేదు ప్రభా. నీ దగ్గరకు వచ్చి, నా వద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నావు ప్రభా. ఏ పడి చెడిన స్థితిలో ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్పొందుతున్నప్పటికీ నాయన నీ వద్దకు వస్తే నువ్వు త్రోసివేయవు కనుక ప్రభా, నీ దగ్గరకు వచ్చే మనసు వారికి ఇవ్వండి, ఆ విల్లింగ్నెస్ ఇవ్వండి ప్రభా. నీ వద్దకు వచ్చి నీ వద్దున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు సంబంధించిన మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు అనుభవిస్తారని వాగ్దానం చేశావు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదల్ని ఎందుకు గుప్తంలైనావు ప్రభా. నీ వద్దకు వస్తే జ్ఞానం ఇస్తావు, వివేచన ఇస్తావు, ఆలోచన ఇస్తావు, నీ దగ్గర ఉన్న ట్రెజర్స్ ఇస్తావయ్యా, నీ దగ్గర ఉన్న ధననిధులు ఇస్తావు, రహస్యమందు దాచబడిన ధననిధులు నీకు ఇస్తానన్నావు ప్రభా, మరుగైన వాటిని ఇస్తానన్నావు. శ్రేష్టమైన ఆత్మీయ దీవెనలు, శారీరక ఆశీర్వాదాలు, మాకేం కావాలో, మేమేమి కోరుకుంటున్నాం, మేమేమి ఆశిస్తున్నాం, అన్నీ నీవు ఇస్తావు కనుక ప్రభా, నీ వద్దకు వచ్చి నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తూ నాయన జీవిత భాగస్వాముల కొరకు నీ సన్నిధిలో కనిపెడుతున్నారు, బిడల పక్షంగా శ్రేష్టమైన నీ కృపిచ్చి శ్రేష్టమైన జీవిత భాగస్వాములను దయచేయండి.
ఎంతమంది జాబ్స్ కొరకు ట్రై చేస్తూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ రిటర్న్ టెస్టులు రాస్తూ నాయన రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. ఎంతమంది ఓవర్సీస్కు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో బిడ్డల యొక్క ప్రయత్నాలు సఫలపరచండి. ఎంతమంది కుటుంబాల్లో సమాధానం లేకుండా ఏడుస్తున్నారో ప్రభా, నీ శాంతిని సమాధానమును వారికి ఇవ్వండి ప్రభా. ఎంతమంది గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్నారో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ అశ్విని కొరకు ప్రార్థన చేసి, మహితా రెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇంకెంతమంది బిడ్డలు ప్రభా, మరి రాధిక శ్రీకాంత్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అనేక సంవత్సరాల నుండి, అనేక నెలల నుండి గర్భఫల దీవెన కొరకు కనిపెడుతున్నారు. యుఎస్లో ఉన్న శ్రావ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. బిడల పక్షంగా నీవే మేలు చేసి కార్యం చేయమని వేడుకున్నాను. సంతోషపరచండి అయ్యా, సంతృప్తి పరచండి ప్రభా. వారి జీవితంలో ఉన్న లోటును, కొదువను నీవు తీర్చమని వేడుకున్నాను. కోవిడ్తో ఎంతమంది బాధపడుతున్నారో స్వస్థపరచండి అయ్యా. కోవిడ్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో ఎంతమంది సఫర్ అవుతున్నారో వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. కుటుంబాల్లో ఉన్న పెద్దలైన వారిని భద్రపరచండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, సంరక్షించండి. యవన బిడ్డలను కనికరించండి. నీ మార్గంలోండి తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా, రకరకాల అడిక్షన్స్కు, రకరకాల నాయన మరి లవ్ అఫేర్స్లో పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకోకుండా ప్రభా యవన బిడ్డలను భద్రపరచండి అయ్యా. యవన కాలంలో నీ కాడిని మోసే కృపను వారికి ఇవ్వండి. అప్పు బాధల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభా. ఎవరైతే మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించి నాయన మరి ఆ డబ్బు వారు కట్టవలసి వస్తుందో ఆ పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా నీవే ఆదుకొనమని వేడుకుంటున్నాను ప్రభా. కుటుంబ యజమానులు ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి. తమ వారిని ఎంతమంది పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు, దుఃఖ సాగరంలో మునిగిపోయారో వారిని నీవే ఆదరించి ఓదార్చి ధైర్యపరచమని వేడుకుంటున్నానయ్యా. తమ బిడ్డల విషయంలో మానసిక సంఘర్షణను, ఆవేదనను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. తమ బిడ్డలను సన్మార్గంలో స్థిరపరచండి. ఎంతమంది నాయన కుటుంబాల్లో ఒక్కరే రక్షణ పొంది ఇంకా కుటుంబీకులు ఎవరు తెలుసుకోకుండా రకరకాల పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్నారు. ఆ బిడ్డలను కూడా నీవే జ్ఞాపకం చేసుకొని నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించదమని యెహోషువ భక్తుడు సెలవిచ్చినట్లుగా అట్టి శ్రేష్టమైన అనుభవంలోనికి బిడ్డలు నీవు నడిపించమని వేడుకుంటున్నాను. ఉదయకాల సమయంలో నాయన మా ప్రార్థనలు విన్నందుకు స్తోత్రాలు. మా ప్రార్థనలకు నీవు జవాబు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచమని, షేబ దేశపు రాణి ఏ విధంగా సంతోషముతో తిరిగి వెళ్ళిందో ప్రభా, నీ వద్దకు వచ్చిన మేము కూడా సంతోషముతో తిరిగి వెళ్ళినట్లుగా మాకు కావలసిన క్షేమము, భద్రత, ఆరోగ్యము, ఆశీర్వాదము, సమాధానము నాయన ఈ లోక సంబంధంగా మాకేం అవసరమో అలాగే ఆత్మీయంగా మాకే కొదువులను అన్నీ నీవే తీర్చి సమృద్ధితో మమ్మల్ని నింపి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ శోధ నుంచి తప్పించండి అయ్యా. ప్రతి కీడు నుంచి తప్పించండి. శత్రువు యొక్క ప్రతి పన్నాగమును లయపరిచి రక్తపు కంచెను ప్రతి కుటుంబం చుట్టూ వేసి ఆశీర్వాదము, దీవెన దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.